వల్లభనేని వంశీకి అండగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం అనుభవించి రిమాండ్ ఖైదీగా దాదాపు 135 రోజుల పాటు మరి వల్లభనేని వంశీ గారు రిమాండ్ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవించారు. ఆ తర్వాత ఎట్టకేలకు ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చారు. సో బయటకు వచ్చిన తర్వాత మరి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయన కలిసి ఆయనతోటి కరచాలనం చేశారు. అయితే ఆయన ఫేస్ చూస్తే వంశీ గారు ఫేస్లో ఎలాంటి ఆనందం అయితే ఇక్కడైతే కనిపించలేదు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మరి తాను ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు పడి మరి తాను జైలు జీవితాన్ని అనుభవించాడని, అదేవిధంగా దాదాపు 130 రోజులు పట్టింది తనకు బెయిల్ తీసుకొచ్చి తను బయటికి తీసుకురావడానికి అనేటువంటి ఒక అసంతృప్తి, అసహనం అయితే వల్లభనేని వంశీ గారి ఫేస్లో అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈయన ఒకప్పుడు విజయవాడలో 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు వల్లభనేని వంశీ గారు. ఆ తర్వాత 2014, 2019 రెండు ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. అనూహ్య రీతిలో టీడీపీ అధికారం కోల్పోవటం, 23 స్థానాలకి పరిమితం అవటం, ఆ 23 స్థానాల్లో తాను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండటం, అయితే జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతోటి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, సంవత్సరం తిరగలేపే వల్లభనేని వంశీ గారు ఫ్లైట్ ఫిరాయించారు. సో అనధికారిక వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2024 ఎన్నికలకి ఆయన వైసీపీ కండవాతోటి, వైసీపీ సింబల్ తోటి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. బహుశా వల్లభనేని వంశీ గారు కనుక తెలుగుదేశం పార్టీలో ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఆయన మంత్రిగా స్థానాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండేది. దురదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఆయన నెత్తన పెట్టుకుంటారనేటువంటి ఆలోచనతోటి మరి ఎందుకు వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఆయనకేం పెద్ద ప్రాధాన్యత అయితే ఏం లేదు, ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈయన చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేస్తూ వచ్చారు. అయితే ఒక సమయంలో లైన్ క్రాస్ చేసి నారా భువనేశ్వర్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం, ఆవిడ శీలాన్ని శంకించడం, నారా లోకేష్ గారు పుట్టుకుని అవమానిస్తూ ఈయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి వల్లభనేని వంశీ గారికి శని పట్టుకుందని అయితే చెప్పాలి. ఆయన సొంత సామాజిక వర్గం రివర్స్ అవ్వటం, గన్నవరం ప్రజలు రివర్స్ అవ్వటం, అప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీ గారు అనేక ఇబ్బందులకి గురవుతూ వచ్చారు, అనేక అవమానాలు గురవుతూ వచ్చారు. సో ఒక నాయకుడు ఏ విధంగా ఉండకూడదో అనే దానికి నిదర్శనం ఎవరంటే వల్లభనేని వంశీ అనేటువంటి రీతిలో గన్నవరం ప్రజలు ఆయన ఆ విధంగా ఆయన గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితికి ఆయన బిహేవియర్, ఆయన మాట తీరు వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో అలాంటి వల్లభనేని వంశీ గారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనేక కేసుల్లో ఆయన ముద్దాయిగా ఎస్సీ ఎస్టీ కేసులు, అదేవిధంగా గన్నవరంలో ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అవకతవకలు చేశాడని, సో ఇంకా చాలా కేసులు ఆయన మీద రకరకాల కేసులు బనాయించి మరి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకి పంపడం జరిగింది. 135 రోజుల పాటు ఆయన అనేక ఇబ్బందులు పడ్డాడు. నిమిషానికి 10 సార్లు దగ్గుతూ అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. సో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయినటువంటి సందర్భం. సో మొత్తానికి ఏదేమైతేనేమి మొత్తానికి ఆయన కాంప్రమైజ్ చేసుకున్నారా, లేకపోతే బెయిల్ వచ్చిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పవర్ తోటి, ఆయన పలుకుబడితోటి బెయిల్ తీసుకొని వచ్చాడు అనే అంశాలు కనుక పక్కన పెడితే మొత్తానికి వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది. అదే నిన్న మొన్నటి వరకు వల్లభనేని వంశీ గారు బెయిల్ వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటారు. కొన్నాళ్ళ పాటు అయినా ఎక్కడికైనా హైదరాబాదో, బెంగళూరు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఇక మళ్ళీ గన్నవరం రాడు, గన్నవరంలో వచ్చే పరిస్థితే లేదు. మళ్ళీ ఎన్నికల సమయానికి ఆయన ఏదైనా మహా అయితే యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంటుందేమో. కానీ ఇక కూటమి ప్రభుత్వం 4 సంవత్సరాల అధికారంలో ఉంది కాబట్టి వల్లభనేని వంశీ గారు రాజకీయంగా యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదు. ఆయన భార్య పంకజశ్రీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్తారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ ప్రచారానికి పూర్తిగా తెరదించుతూ వల్లభనేని వంశీ గారు ఆయన విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి ఆయనతోటి చాలాసేపు చర్చించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే వల్లభనేని వంశీ గారే గన్నవరానికి ఇన్ఛార్జిగా కొనసాగబోతున్నారు. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ వల్లభనేని వంశీ గారే రంగంలోకి దిగబోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన మీద కొంచెం నెగిటివ్ షేడ్ ఉంది పబ్లిక్లో. సో కాబట్టి ఆయన పక్కన పెట్టి ఆయన భార్య పంకజశ్రీ గారిని రంగంలోకి దింపి సానుభూతిని పొందాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వంశీ గారికే సానుభూతి వచ్చింది కదా. ఎందుకంటే ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెట్టి 137 రోజులు దాదాపు జైల్లో ఉంచి ఆయన అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా ఆయనకి సరైనటువంటి వైద్యం చేయించలేదు అనేటువంటి ఒక సానుభూతి ప్రజల్లో వచ్చిందనేటువంటి అభిప్రాయానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది. సో కాబట్టి వల్లభనేని వంశీ గారిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వల్లభనేని వంశీ గారిని మళ్ళీ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలనే ఆలోచనతోటి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తానికి ఆయన కూడా
చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. తమ నాయకులందరినీ ఒక్కొక్కరిని బెయిల్ మీద బయటికి తెచ్చుకునేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా ఉన్నాడు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరామర్శలకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి మళ్ళీ వచ్చినటువంటి నాయకులు సాక్షాత్తు వచ్చి ఆయన్నే కలుస్తూ ఉన్నారు. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వల్లభనేని వంశీ గారిని అయితే దూరం పెడతారని అందరూ అనుకున్నప్పటికీ కూడా దూరం పెట్టే పరిస్థితులు అయితే ఏం లేవు. మళ్ళీ ఆయన్నే గన్నవరానికి వైసీపీ నాయకుడిగా ప్రమోట్ చేయబోతున్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా వల్లభనేని వంశీ గారిని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేసేటువంటి ఆలోచనలు అయితే స్పష్టంగా ఉన్నట్టే తెలుస్తుంది. సరే, ఇక నా వల్ల ఇబ్బంది పడ్డాడు, నేను ఎంకరేజ్ చేయడం వల్ల ఆయన ఇష్టానుసారంగా మాట్లాడాడు, నేను సపోర్ట్ చేయడం వల్లే నా అండ చూసుకొనే తాను ఇష్టానుసారంగా మాట్లాడాను అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నట్టే స్పష్టంగా కనబడుతుంది. సో నా వల్ల నష్టపోయాడు, నా వల్ల జైలు జీతాన్ని అనుభవించాడు, నా వల్ల అనేక అవమానాలకు గురయ్యాడు కాబట్టి నేను అతన్ని ఇప్పుడు వదిలేయకూడదు, నేను అతనికి అండగా నిలబడాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం మాటిచ్చి తప్పేటువంటి కుటుంబం కాదు. ఎవరైనా అండగా నిలబడతామని మేము మాటిచ్చిన తర్వాత ఖచ్చితంగా కడ వరకు కూడా వారితోటి మేము ఉంటామనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో మళ్ళీ కలిగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని పిలిపించుకొని ఆయనతో అనేక గంటల పాటు చర్చించారు, మాట్లాడుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళి కలిశారు వల్లభనేని వంశీ గారు. సో మళ్ళీ వల్లభనేని వంశీ గారు తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు. అయితే ఏ విధంగా యాక్టివ్ అవుతారు? ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే వాటిని ప్రశ్నిస్తారా, లేకపోతే ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందుల మీద ఏమైనా ప్రశ్నిస్తారా, లేకపోతే పథకాలు అమలవుతున్న తీరుకు సంబంధించి ఎక్కడైనా లోపాలు ఉంటే వాటి మీద ప్రశ్నిస్తారా, లేకపోతే సైలెంట్గా ఉండి ఎన్నికలు 6 నెలలు సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారా అనేటువంటి చూడాలంటే ఖచ్చితంగా కొన్ని నెలల పాటు వల్లభనేని వంశీ గారి యొక్క తీరునైతే రాజకీయంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికైతే ఆయన కలిశారు, ఆయన కూడా నేను చూసుకుంటానని చెప్పేసి భరోసా కూడా ఇచ్చినట్టయితే తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మైత్రి ఏదైతే ఉందో మళ్ళీ కొనసాగుతుందా, లేదా కూటమి ప్రభుత్వానికి భయపడి వల్లభనేని వంశీ గారు సైలెంట్ అయిపోతారా అనేది చూడాలంటే కొన్ని నెలలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది.